హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ నగరం రోడ్లపై ఒక అదృశ్య హంతకుడు తిరుగుతున్నాడు. మరణాలు ప్రమాదాలుగా కనిపించేస్తున్నాయి, కానీ ఒక్కడు మాత్రం ఆ సత్యాన్ని అంగీకరించడం లేదు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది శ్రీ విష్ణు నటించిన మృత్యుంజయ సినిమా. 2026లో ఈ సినిమా విడుదలైంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఒక సాధారణ మరణం వెనుక దాగి ఉన్న భయంకరమైన రహస్యాలు, ఒక ఆశావాది యువకుడు అన్వేషణ మరియు ఒక హంతకుడి చురుకైన ఆట అని చెప్పొచ్చు. ఈ సినిమాలో సస్పెన్స్ అంతా ఒక్కసారి కాదు, ప్రతి సీన్లో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి ఇంతకీ మీరు రెడీనా స్టోరీ వినడానికి? హైదరాబాద్ నగరం ఉదయం సమయం, రోడ్లపై రద్దీ, కార్నర్లో టీ స్టాల్స్ మరియు ఒక చిన్న అపార్ట్మెంట్ లోపల ఒక వృద్ధుడు నిశ్చలంగా పడుకొని ఉన్నాడు. పోలీసులు వచ్చి చూసి హార్ట్ అటాక్, సహజ మరణం అని కేసును మూసేస్తారు. కానీ ఆ ఇంటి బయట నిలబడి ఉన్న ఒక యువకుడి కళ్ళల్లో మాత్రం సందేహం కనిపిస్తుంది. ఆ యువకుడే మన హీరో జై. అదేనండి శ్రీ విష్ణు. జై స్వీచ అనే దినపత్రికలో పనిచేస్తాడు. అతని ఉద్యోగం ఒబిచువరీ యాడ్స్ సేకరించడం, అంటే ఎవరైనా చనిపోతే వారి కుటుంబాల వద్దకు వెళ్ళి దుఃఖంలో ఉన్న వారిని ఒప్పించి ఆ దినపత్రికలో మరణ ప్రకటనలు పెట్టించటం. ఇది అతనికి సులభం కాదు. ప్రతిరోజు వేర్వేరు దుఃఖాల మధ్య తిరగాలి. కానీ జై గుండెలో మరో కల ఉంది. అతను ఒక నిజమైన క్రైమ్ రిపోర్టర్ అవ్వాలని కోరుకుంటాడు. అతని బాస్ ముందు ఎన్నోసార్లు అడిగినా అనుభవం లేదు అని తిరస్కరిస్తూ ఉంటాడు. జై ఒంటరిగా ఉంటాడు. అతని గతం గురించి చాలా తక్కువ తెలుస్తుంది, కానీ ఒక లోతైన గాయం అతన్ని నడిపిస్తుంది. అతని స్నేహితులు కూడా మరణం చుట్టూ తిరిగేవారే. ఒకరు మార్చరీలో అయితే మరొకరు శ్మశానం నడిపేవారు. వారితో కలిసి జై రాత్రులు గడుపుతాడు. ఒకరోజు ఒబిచువరీ యాడ్ కోసం వెళ్ళిన ఒక ఇంట్లో జై ఒక చిన్న అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి తండ్రి ఇప్పుడే చనిపోయాడు. పోలీసులు దాన్ని ప్రమాదంగా చెప్తున్నారు, కానీ ఆ అమ్మాయి కళ్ళల్లో భయం మరియు జై గమనించిన చిన్న చిన్న అసాధారణతలు అతని మనసును కదిలిస్తాయి. ఇక్కడి నుంచి కథ నెమ్మదిగా మార్పు చెందుతుంది. జై మొదటి మరణాన్ని పరిశీలించడం ప్రారంభిస్తాడు. ఆ మరణంలో ఏదో తప్పు ఉందని అనిపిస్తుంది. అతను రహస్యంగా ఆ స్థలాన్ని సందర్శిస్తాడు. చుట్టూ ఉన్న వారిని అడుగుతాడు. చిన్న చిన్న క్లూలను సేకరిస్తాడు. ఇంతలో మరో మరణం జరుగుతుంది. ఇది కూడా సహజంగా కనిపిస్తుంది, కానీ రెండు మరణాల మధ్య ఒక సారూప్యత ఉంది. రెండింటిలోనూ హార్ట్ అటాక్ లాంటి లక్షణాలు, కానీ శరీరంపై చిన్న చిన్న గాయాలు లేదా అసాధారణ మార్కులు. జై ఈ సంగతిని తన బాస్కి చెప్పాలని ప్రయత్నిస్తాడు, కానీ ఎవ్వరూ నమ్మరు. పోలీసుల వద్దకు వెళ్ళి ఏసీపీ సీత కేసును సహజ మరణంగానే మూసేస్తుంది. ఆమెకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంది. అనవసరంగా కేసులు పెంచకు అని హెచ్చరికలు వస్తాయి, కానీ జై వదలడు. అతను ఒంటరిగా అన్వేషణ కొనసాగిస్తాడు. మధ్య భాగం ఇక్కడే మొదలవుతుంది. జై ఒక బిచ్చగాడి నుంచి ఒక ముఖ్యమైన క్లూ పొందుతాడు. ఆ బిచ్చగాడు రాత్రి సమయంలో ఏదో చూశాడు. జై ఆ క్లూను అనుసరించి ఒక అనుమానితుడి వద్దకు చేరుకుంటాడు. అక్కడి నుంచి కథలో ట్విస్ట్లు మొదలవుతాయి. హంతకుడు చాలా తెలివైనవాడు. అతను నగరాన్ని ఒక వేదికగా ఉపయోగించి ప్రతి మరణాన్ని ఒక నాటకంగా మలుచుతాడు. అతను వివిధ రూపాల్లో మారువేషం వేస్తాడు. ఒకసారి డాక్టర్గా, మరోసారి సాధారణ కార్మికుడిగా. జై ప్రతి అడుగు వేసిన హంతకుడు ఒక అడుగు ముందే ఉంటాడు. జై ఫోన్ ట్రాప్ అవుతుంది. అతని స్నేహితులపై దాడులు జరుగుతాయి. ఒక సీన్లో జై ఒక పాత బిల్డింగ్లో దాక్కొని హంతకుడి కదలికలను గమనిస్తాడు. చుట్టూ చీకటి, వర్షం పడుతుంది, మెరుపులు మెరుస్తాయి. జై గుండె కొట్టుకోవటం, శ్వాస తీసుకోవటం అన్నీ మనం స్పష్టంగా ఊహించుకోగలం. ఇంతలో ఒక ట్విస్ట్ వస్తుంది. హంతకుడు జైను గుర్తించి అతన్ని బెదిరించడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత జై మరిన్ని మరణాలను కనుగొంటాడు. ఇవన్నీ ఒక పెద్ద ఆర్థిక మోసం చుట్టూ తిరుగుతున్నాయని అర్థమవుతుంది. హంతకుడు ఒక సీరియల్ కిల్లర్ కాదు, ఒక ప్రొఫెషనల్ హంతకుడు. అతని వెనుక ఒక పెద్ద శక్తి ఉంది. జై సీతతో కలిసి పనిచేయటం ప్రారంభిస్తాడు. మొదట్లో సీత అతన్ని నమ్మదు, కానీ జై చూపించిన ఆధారాలు ఆమెను కదిలిస్తాయి. వారిద్దరి మధ్య ఒక రకమైన గౌరవం, స్నేహం ఏర్పడుతుంది. ప్రతి సీన్లో సస్పెన్స్ పెరుగుతూ ఉంటుంది. జై ఒక ఫ్యాక్టరీలో దాక్కొని హంతకుడి ఫోన్ కాల్స్ వినటం, ఒక రాత్రి చేస్ సీన్లో బైక్ పై పరిగెత్తటం, హంతకుడు మారు వేషంలో జైను ఫాలో చేయటం, ఇవన్నీ సినిమాటిక్ ఫీల్ ఇస్తాయి. జై గతం కూడా నెమ్మదిగా వెలువడుతుంది. అతను ఒక ఆర్ఫన్, చిన్నప్పుడు తన తల్లిదండ్రుల మరణం ఒక రహస్యం వెనుక జరిగిందని అనుకుంటూ ఉంటాడు. ఆ గాయం అతన్ని ఈ అన్వేషణలోకి నెడుతుంది.
కథ చివరి దశకు చేరుకుంటుంది. జై హంతకుణ్ణి గుర్తించాడు. అతను ఒక సాధారణంగా కనిపించే వ్యక్తి, కానీ అతని మెదడు భయంకరం. హంతకుడు జైని ఒక పాత గోడౌన్ కు ఆహ్వానిస్తాడు. అక్కడ ఒక భయంకరమైన ఫైట్ జరుగుతుంది. చీకటి గది చుట్టూ రక్తపు మరకలు. హంతకుడు జైను బంధించి అతని గతం గురించి మాట్లాడతాడు. నువ్వు మరణాన్ని గెలిచేవాడివి కాదు జై, నేను మృత్యువును జయించేవాడిని అని అతను నవ్వుతాడు. జై తెలివితేటలతో బంధనాలను విప్పుకుంటాడు. ఒక తీవ్రమైన ఫైట్ సీన్ జరుగుతుంది. హంతకుడు జైను చంపటానికి ప్రయత్నిస్తాడు, కానీ జై సీత సహాయంతో హంతకుడిని అదుపు చేస్తాడు. కానీ ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. హంతకుడి వెనుక ఉన్న పెద్ద శక్తి జై స్నేహితుల్లో ఒకరు అని వెలువడుతుంది. ఆ బీట్రేల్ జైను తీవ్రంగా బాధపెడుతుంది. క్లైమాక్స్ లో ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ. జై ఆ చిన్న అమ్మాయి తండ్రి మరణం వెనుక ఉన్న సత్యాన్ని వెల్లడి చేస్తాడు. హంతకుడు అరెస్ట్ అవుతాడు. జై తన కలను సాధించాడు. అతను ఇప్పుడు నిజమైన క్రైమ్ రిపోర్టర్గా గుర్తింపు పొందాడు. సీత అతన్ని అభినందిస్తుంది కూడా. చివరి సీన్లో జై ఆ చిన్న అమ్మాయి వద్దకు వెళ్ళి మీ తండ్రి మరణం వృధా కాలేదు అని చెప్పి ఆమెను ఓదార్చుతాడు. తెరపై ఒక శాంతియుతమైన ఫీల్ వస్తుంది. సత్యం కోసం పోరాటం ఎంత కష్టమైనా ఒక్కసారి మనం నమ్మి వెనక్కి తిరగకపోతే మనం మృత్యువును కూడా జయించవచ్చు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ ఈ సినిమా ద్వారా మనకు చెప్పింది అదే. సాధారణ మనిషి కూడా అసాధారణమైన సత్యాన్ని వెలికి తీయగలడు, అతని తెలివి మరియు ధైర్యం ఉంటే. సో ఫ్రెండ్స్, ఈ మృత్యుంజయ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.